వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ని వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామ్ గోవిందరెడ్డి జడ్పీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి. ఎన్నికల అధికారి కూడా ప్రకటించారు. ఆయన ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా చేసి తన సీట్లో కూడా కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికని నిలుపుదల చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇంకా సర్పంచులు కానీ అదేవిధంగా ఉప సర్పంచులు కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా వైస్ ఎంపీపీలో కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ అరాచకం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ జడ్పీ చైర్మన్ ఎన్నికలను నిలుపుదల చేయాలని టీడీపీ అనేక కుట్రలు చేసింది. ఏ విధంగా మీరు ఎదుర్కొన్నారు? ముందుగా ఇవాళ వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక కాబడిన రామ్ గోవింద్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జిల్లా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఆయన ఎన్నికకు సహకరించిన జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం మామూలుగా వైఎస్ఆర్ జిల్లాలో 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు ఉంటే ఒక జడ్పీటీసీ గోపవరం జడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నారు. దీన్ని గమనించే 3 రోజుల క్రితం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాకు బలం లేదు కాబట్టి మేము పోటీ చేయడం లేదు అని చెప్పి, మాకు చాలా విలువలు ఉన్నాయని చెప్పి కూడా పెద్ద పెద్ద మాటలు ఆయన మాట్లాడడం జరిగింది టీడీపీ జిల్లా అధ్యక్షుడు. కానీ మాట్లాడిన మరుసటి రోజే మళ్ళా వాళ్ళ మాటలు వేరు చేతలు వేరు అని చెప్పి చూపించారు. టీడీపీకి సంబంధించిన ఒక జడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో గోపురం జడ్పీటీసీ, అతనితో హైకోర్టులో కేసు వేయించి ఈ ఎన్నిక ప్రక్రియను మొత్తాన్ని స్టాప్ చేయవలసిందిగా హైకోర్టులో మరి పిటిషన్ వేయడం జరిగింది. మరి హైకోర్టు కూడా వీళ్ళ ద్వంద్వ బుద్ధి గమనించి మరి వీళ్ళు అడిగినట్లు స్టే ఇవ్వడానికి నిరాకరించి 2 వారాల పాటు వాయిదా వేసి తుది తీర్పుకు లోబడి ఎన్నిక ప్రక్రియ జరుపుకోవచ్చని చెప్పి స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో మొత్తం గమనించవలసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ద్వంద్వ బుద్ధి. ఒకవైపు ఏమో జిల్లా అధ్యక్షుడు మాకు బలం లేదు పోటీ చేయమంటాడు, మరోవైపు అదే పార్టీకి సంబంధించిన జడ్పీటీసీతో హైకోర్టులో కేసు వేయిస్తారు. అదేవిధంగా పులివెందుల సంబంధించి మరొక ఒంటిమిట్టకు సంబంధించిన ఇద్దరితో మరి ఈ పులివెందులకు సంబంధించిన బీటెక్ రవి కావచ్చు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయించారు. వాళ్ళతో కూడా ఎన్నికల ప్రక్రియ స్టాల్ చేయాలా, ముందు ఈ ఖాళీలు భర్తీ చేయాలా అని చెప్పి వీళ్ళు కూడా ఏ రకంగా అయినా సరే ఎన్నికలు ఆపాలని ఒకవైపు, మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే బలం మాకు లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు వదిలిపెడుతున్నామని మరోవైపు. ఎక్కడే కానీ మాటలకు నేతి బీరకాయలో నెయ్యి లేదని ఏ రకంగా వాస్తవమో టీడీపీ వాళ్ళ మాటల్లో నిజాయితీ న్యాయం లేదనేది కూడా అంతే వాస్తవం. ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది సార్. అంకాలమ్మ గూడూరు కానీ అదేవిధంగా గోపవరం పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలకు అసలు వైఎస్ఆర్సీపీ మెంబర్స్ని లోపలికి రానిటువంటి పరిస్థితి. గోపవరం సంబంధించి ఇందాక నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోయినా. గోపవరం పంచాయతీకి సంబంధించి గోపవరం పంచాయతీలో 20 మంది వార్డ్ మెంబర్స్ ఉంటే 19 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలిచారు, ఒక సభ్యుడు టీడీపీ మద్దతుతో గెలిచాడు. ఇవాళ ఎన్నిక ప్రక్రియ జరిగే టయానికి 6 మంది టీడీపీ సభ్యులు అంటే ఒక 5 మందిని వారు కొనుగోలు చేయడం ఏదో చేశారు. 6 మంది టీడీపీ మద్దతుదారులు, 14 మంది వైసీపీ మద్దతుదారులు ఉన్నారు. సో వాళ్ళకు కోరం లేదు కాబట్టి ఎన్నిక జరిగినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 14 మందిని లోపలికి అలో చేయకుండా వాళ్ళు ఉన్న 6 మంది కాకుండా ఇంకొక 5 మందిని ఒరిజినల్ వార్డ్ మెంబర్లను కాకుండా నకిలీ వాళ్ళని తెచ్చి వాళ్ళకు ఐడీలు వేసి ఎన్నిక ఫేక్ ఐడీస్తూ ఫేక్ పర్సన్స్ని తెచ్చి ఎన్నిక ప్రక్రియ జరుపుకునే ప్రయత్నం చేశారు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి న్యాయబద్ధంగా మా 14 మంది కూడా రెడీగా పంచాయతీ ఆఫీస్ బయటే ఉన్నారు, న్యాయబద్ధంగా ఎన్నిక జరపండి, న్యాయబద్ధంగా ఎన్నిక జరిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 14 మంది ఉన్నారు ఒకే మాటతో. మరి మాకు సంబంధించిన ఉప సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేసి కంటెస్ట్ చేసే అవకాశం కల్పించండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయండి అని చెప్పి పోలీసులను కోరినాం, జిల్లా కలెక్టర్ను కూడా కోరడం జరిగింది. అంకాలమ్మ గూడూరులో కూడా సర్పంచ్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తారు. అంకాలమ్మ గూడూరులో కూడా ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ కూడా నేను జిల్లా పరిషత్ లోపలికి పోయడానికి 10:40కి కూడా ఇంకా అధికారులు ఎవరు ఎలక్షన్ జరపడానికి కూడా రాలే. కారణం బలం లేదు కాబట్టి. తెలుగుదేశం సంబంధించి వార్డ్ మెంబర్లు బలం లేదు కాబట్టి కంటెస్ట్ చేస్తే ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఏ రకంగా సిచ్యువేషన్ అడ్వాంటేజ్ అయిన తర్వాతనే అధికారులు రావాలి, అంతవరకు అధికారులు రాకూడదు అని చెప్పి
అక్కడ కూడా అధికారులు ఎలక్షన్ ప్రాసెస్ను 10:45 వరకు కూడా బిగిన్ చేయకుండా ఆపడం జరిగింది. ఈ మాదిరి మరి అధికార దుర్వినియోగం పాల్పడడానికి ఎందుకు ఎలక్షన్లు కండక్ట్ చేయాలా? ఈ మాదిరి మన నీటి సంఘాలు ఇట్లే చేశారు. అంటే ఇంత అధికార దుర్వినియోగము చేసేదానికి ఎందుకు ఎలక్షన్లు కండక్ట్ చేయాలా? మీరే ఏదో ఒకటి నామినేట్ చేసుకుంటే పోతుంది కదా. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. 10 నెలల్లో ఎన్నడూ చూడనంతటువంటి వ్యతిరేకతను మీరు మూటగట్టుకున్నారు. మీ వైఖరి వల్ల, మీరు చేస్తూ ఉన్న పనుల వలన, మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం వలన ఎన్నడూ చూడనంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి, ప్రజల ఆగ్రహానికి గురి కావద్దండి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి మీరు ఏకగ్రీవం చేసుకోవాలా, జబర్దస్త్ చేసి ఏదైతే అధికారాన్ని ఉపయోగించుకొని గెలవాలని ప్రయత్నం చేసినప్పుడు మీరే ప్రకటించుకోవచ్చు కదా అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అరాచకాలకు దిగుతూ సర్పంచ్ చివరకు ఉప సర్పంచ్ స్థానానికి కూడా వాళ్ళు అరాచకాలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.